హలో అండి, ఈరోజు డే 7 లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఎగ్ రైస్ ఇష్టపడుతూ ఉంటారు కదండి. సో ఇలా చేస్తే లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసి తీసుకొస్తారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్ అలా బీట్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని వెంటనే కదపకుండా ఇట్లా కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి పొడిగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, అలాగే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ ని 1 కప్ వరకు వేసుకోవాలండి. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ కి సరిపడినంత సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని ఫ్లేమ్ ని హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అంతా కూడా బాగా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు లంచ్ బాక్స్ లోకి ఎగ్ రైస్ తో పాటు సున్నుండ కూడా పెట్టేశానండి. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.